వైద్య రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను వైద్యులు ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ హరి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్టుకోలో ఇన్సులేషన్లో వచ్చిన ఆధునిక పద్ధతులపై సీఎంఈ జరిగింది. డాక్టర్ హరి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మధుమేహ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ పాల్గొని ఇన్సులేషన్లో వచ్చిన పద్ధతులపై వైద్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ డయాబెటీస్లో ఇన్సులేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, అయితే ఈ పద్ధతిలో వచ్చిన ఆధునిక విధానాలను వైద్యులకు తెలియజేసేందుకు ఈ సీఎంఈ కార్యక్రమం అని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాసరావు, ప్రసాదరావు, ఓబుల్ రెడ్డి, సతీష్ శ్రీనివాస్, వివిఎస్ఎన్ మూర్తి, పిఎస్ రాజు, మాధవి, వెంకటరత్నం, శైలజ, నాగిరెడ్డి, జిఎస్ మూర్తి పెద్ద సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు. తర్వాత ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయమని చెప్తాం. ట్యాబ్లెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. బట్ అప్పటికీ కూడా ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే డెఫినెట్గా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఆ విధంగానే ట్యాబ్లెట్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇన్సులిన్ ఇస్తాము. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో ఇన్సులిన్ కూడా డే 1 నుంచి కూడా స్టార్ట్ చేస్తాము. ఎవరికంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఇన్సులిన్ యూజ్ చేయాలి. అలాగే ఆపరేషన్ టైంలో కూడా డెఫినెట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి. అలాగే డయాబెటిక్ ఫుడ్కి అల్సర్స్ వచ్చి వేలు తీసేసినా, కాలు తీసేసినా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి. అలాగే ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా ఐసీలో జాయిన్ అయితే ఏమైనా హార్ట్ అటాక్తో కానీ, పెరాలిటిక్ స్ట్రోక్తో కానీ, ఏమైనా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ వల్ల కానీ, జాండీస్ వల్ల కానీ ఆ విధంగా జాయిన్ అయితే ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ వాడాలి. అలాగే ఇదివరకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది మనం హాస్పిటలైజేషన్ చేసాము. ఆ టైంలో కూడా డెఫినెట్గా ఇన్సులిన్ వాడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్సులిన్ వాడుతూ ఉండాలి. ఇన్సులిన్ అనేది చాలా మంచి డ్రగ్. ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ కండిషన్, ఏ పేషెంట్కి ఎంతెంత ఇవ్వాలనేది ఈరోజు నేను డాక్టర్స్ అందరూ డిస్కస్ చేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.